చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కావాల్సిన మసాలాలు వేసి ఈ చికెన్ అంతా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ 80% దాకా ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ చికెన్ తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. చూడండి ఎలా పొగలొస్తుందో. అదే కళాయిలో ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకుని స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది దగ్గరకు అయ్యాక చికెన్ మసాలా వేసి ఒకసారి కలిపి ఆ చికెన్ పీసులు ఈ గ్రేవీలో వేసేయాలి. ఇప్పుడు ఒకసారి ఆ గ్రేవీ మొత్తం పీసులు పట్టేలా కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే మనకు లైట్గా మాడినట్టు అనిపిస్తుంది, బట్ అది ఫ్రై అవ్వటం అనమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ టెక్స్చర్ వచ్చే వరకు 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రై రైస్తో చాలా బాగుంటుంది. పీస్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఫ్రై అయ్యి టెక్స్చర్ కూడా క్రిస్పీగా ఉంది. ఇది ముద్ద పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.